చాలామంది మా నాన్నగారు చెప్పినట్టు నడవాలండి. మీ నాన్న గోతులో దూకుతావా, బావిలో దూకుతావా? వాళ్ళకి భక్తి లేదు, నువ్వు వాళ్ళంటే పరిగెత్తాలా? సోదరుడా జాగ్రత్త, నా రక్త సంబంధికులందరూ భక్తిహీనులే, భక్తిలో ఉన్నవాళ్ళు కాదు. ఎవరి మాట నేను వినలేదు, ఈ దినానికి వెళ్ళలేదు, భవిష్యత్తులో కూడా వినను. నేను దేవుడు నాకు ఆయుష్నిచ్చినంతకాలము నన్ను ప్రేమించి నా కొరకు గవిని వెలుపడ శ్రమపడిన ఆయన మాట వింటాను, అంతే. చాలామంది కొట్టుకుపోతారు ప్రేసలరా, వాళ్ళకి భక్తి ఉండదు తండ్రికి. ఈ కొడుకులు కూడా భక్తిహీనులు అవుతారు. తల్లిదండ్రుల మాట నేను వినాల్సింది, దేవుని మాట వినాలా? నీ కొరకు శ్రమపడిన దేవుని మాట వినాలి. ప్రేసలరా చూడండి, ఆ తర్వాత ప్రార్థన చేస్తుంటే తండ్రికి ఆయన బాప్తిసం ఇచ్చాడు, తెలుసా? తండ్రిని కూడా రక్షించుకున్నాడు. ఎంత గొప్ప బాధ్యత ప్రేసలరా! ఎలాంటి బాధ్యత కలిగిన వీళ్ళందరినీ కలిగి మహిమలోకి వెళ్ళినాడు. నీవు కూడా ఎంతమందిని దేవుని దగ్గర నడిపిస్తావు? పదాక లోకంలో పడి ఏం తినాలా, ఎందుకండి? ఎంత కావాలి? మీ పొట్ట ఎంత ఉంటుంది? ఒక గజంన్నర ఉంటుందా? మొత్తం కలిపి బెత్తిడి లేదు. ఎంత పట్టిద్ది దాంట్లోకి? ఎంత పట్టింది? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము. ఉన్నదంతా తృప్తిపడి దేవుని కొరకు జీవించు. ఆ తర్వాత నీకేం కావాలని వస్తాయి. నేను అధ్యయనాలని ఏదంటే గడ్డి తినబాక, దేవుని జీవపు వాక్య ప్రకారం జీవించు. దేవుడిని దీవిస్తాడు. లేకపోతే గర్వించావా, గడ్డి మేస్తావు, గుర్తుపెట్టుకో. ప్రియా సోదరి సోదరుడా, ఈ నిలవరైన పట్టణం నీకు ఎక్కడ లేదు. నీ వెళ్ళబో పట్టణం పరిశుద్ధతతో కూడింది, కూడిన పట్టణం కనుక సత్యమును ఆశ్రయించు, నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీడి. ఎవరి మనస్సుని మీద ఆనుకున్నో వాళ్ళని పూర్ణ శాంతి గలవనుగా నువ్వు కాపాడదు. ఎలాగా? యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము. నీకు ఆశ్రయించేది లోకంలో ఏది లేదు, నేను కాపాడగలేదు ఏది లేదు. నిత్యాశ్రయదుర్గము ఆయనే. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఆ రాజ్యం కొరకు వాసించి ఆయన వైపు నువ్వు చూసినట్లయితే ఒక దినంలో గొప్ప సంతోషం అది. కనుక అందుకే దేవుడు నిన్ను ప్రేమించి బుద్ధిహీనులారా బుద్ధి అంటే తెలుసుకోండి అన్నాడా లేదా? జ్ఞానం లేని వాళ్ళారా జ్ఞానం ఎచ్చిదైంది యోచించుడి, రండి నా యొద్దకు రండి. మానవులకు నేను మీకే నేను బోధిస్తున్నాను, నా యొద్దకు రండి, నేను మీకు జ్ఞానం నేర్పుతాను. అనుదినము నా గడపేద కనిపెట్టుకొని ఏంటి అనుదినము? అట్లా కదా, అనుదినము శరీరానికి తిప్పలు పడండి, ఆ షేలో కూర్చోండి, ఈ షేలో కూర్చోండి, ఆ బిల్డింగ్ కట్టండి, ఈ బిల్డింగ్ కట్టండి. అప్పుడు అనుదినము అలా చేసినట్లయితే ఉందా? అనుదినము నా గడపెద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధములెద్ద కాచుకొని, నా ఉపదేశం వాడు ధన్యుడు, నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొంటాడు. యెహోవా కటాక్షమతని కలుగును. ప్రియ సహోదరుడా, దేవుడు దయగలిగిన వాడు, నిన్ను నన్ను ప్రేమించినాడు. నేను ఆరునగ్గిలో ఉండటానికి, ఆ నిత్య నరకులో ఉండటానికి ఇష్టపడిన దేవుడు నా కొరకు నీ కొరకు గౌరవపడి శ్రమపడి ఆయన రక్తం చిందించి రక్షించినాడు. ఈ రక్షణ నువ్వు ఘనముగ్రహించు. ఎంత గొప్ప రక్షణను నువ్వెక్కడ తృణీకరించవద్దు. భయంతో కాపాడుకుంటుంటే ఒక దినం మనం మహిమలో ఉంటావు. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమే పూడో. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమే పూడో. ప్రియా సోదరుడా, నీ ఆశ్రయాన్ని దేవుని పెట్టుకో. ఆయన దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు. నా ఎదురు కూర్చొని నేను ఎంత మాత్రం త్రోసినాడు. భ్రష్టులైపోయిన వారిని సైతం ఆయన దగ్గరికి తీసుకుని ఆయన ఎత్తుకుని ముద్దాడినాడు. కనుకనే ఆయన అంటున్నారు, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నా సంకని ఎత్తుకొనబడిన వాళ్ళరా. ఆయన సంకలు ఎత్తుకుని ముదిమూర్చు వరకు నిన్ను ఆదరించి మహిమలో ఆయన ప్రక్కన ఆయన సింహాసనం కూర్చోబెట్టుకుంటాడు. అంత గొప్ప బాధ్యత ఇస్తారు. ఆ బాధ్యతలోకి నువ్వు వెళ్ళే ముందు ఈ లోకంలో నీకేం తక్కువ చేయరు. ఈ లోకం నీకు కావాల్సిన ఇస్తాడు. ఆయన వాగ్దానం అబద్ధమన్నాడు, నేను తలగా చేస్తా కానీ తోకగా చేయను. ఏమన్నా, నేను తలగా చేస్తా కానీ తోకగా చేయను. అప్పించువానిగా చేస్తా కానీ ఎవరి వైపు చేతులు చాపేవానిగా చేయను. చేతులు పైన పెడతాను,
ఎంత గొప్ప బాధ్యత ప్రస్తుతాడు మన దేవుడు, ఎంత ప్రేమమయుడు, ఎంత గరుడు తెలుసు. ఆయనంతా నీకు నాకు ఇవ్వటానికి ఆయన నిన్ను తీసుకెళ్తానికి వస్తున్నా కనుక ఆయన వైపు చేతులతో మోకరించి ప్రార్థించుకుందాం. మోకరించండి దయచేసి. మీ ప్రేమ ఎంత గొప్పది నా పట్ల. నశించిపోయే నన్ను ప్రేమించి ఈ నెలవరం కానీ ఈ పట్టణంలో క్షేమయ్యే పట్టణం నుంచి శాశ్వత పట్టులో ఉండుకుని నాకు ఒక బలమైన పట్టణం నేర్పరిచి ఆ పట్టులోనే ఉంటుకు యోగ్యుడు కాదు. మీరు వచ్చి నా పాపపు స్థితి కడుగుడు కొరకు గవ్విని ఎదుట శ్రమనుంది బలి అయిపోయి రక్తాన్ని చిందించి ఆ ప్రశస్త రక్తం నన్ను కడిగి మీ పట్టణంలో మీ కుమారునిగా ఉండుకులను ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పది. ప్రభువా, నా కన్నులు మీ వైపు ప్రతిరకులు నేర్పించు, విశ్వాసులను స్థిర